బెంగాల్లో ఆ 15 బూతుల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ కొనసాగుతుంది. ఎల్లుండి రిజల్ట్స్ ఉన్నాయి. ఈవీఎంలపై టేపులు అంటించిన చోట రీపోలింగ్ కంటిన్యూ అవుతోంది. డైమండ్ హార్బర్, మగ్రహాట్ వెస్ట్లోని 15 కేంద్రాల్లో ఈ రీపోలింగ్ కొనసాగుతోంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బెంగాల్లో మొత్తం 2 దశల్లో ఎన్నికలు జరగా మొదటి విడత ఏప్రిల్ 23న 152 స్థానాల్లోనూ, ఏప్రిల్ 29న రెండో విడతలో 142 స్థానాల్లోనూ పోలింగ్ జరిగింది. అయితే రెండవ దశలో కొన్ని చోట్ల అవకతవకలు జరిగినట్టుగా డైమండ్ హార్బర్ నుంచి 29 ఫిర్యాదులు, మగ్రహాట్ నుంచి 13 ఫిర్యాదులు ఈసీకి అందాయి. ఇలా ఫిర్యాదులు రావడంతో అక్కడ మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఇవాళ మగ్రహాత్ పశ్చిమ నియోజకవర్గంలోని 11, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. టీఎంసీ కార్యకర్తలు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక మే 4న అంటే సోమవారం ఫలితాలు వెలువడనున్నాయి.